నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరులో పర్యటించారు. తమిళేరును పరిశీలించిన అనంతరం ఆయన సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులు, వరద బాధితులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీలోపు నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటామని, వరికి మాత్రం ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణంపై సీరియస్గా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు పాలనను నిర్లక్ష్యం చేసి రెడ్ బుక్ పైనే శ్రద్ధ చూపిస్తున్నాడని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. ఈ మధ్యాహ్నం గుంటూరు వచ్చిన జగన్ నందిగం సురేష్ తో ములాఖత్ ద్వారా మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని నందిగం సురేష్ కు సూచించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు వెలుపల జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు తప్పుల నుంచి దృష్టి మరల్చేందుకే 4 ఏళ్ల నాటి కేసును తిరగతోడారని ఆరోపించారు. అక్రమ కేసు బనాయించి ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా లేదని అన్నారు. నాడు దాడి ఘటనలో నందిగం సురేష్ పాల్గొని ఉంటే సీసీటీవీ ఫుటేజ్లో కనిపించాలి కదా అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కూడా దూషించారని, అయినా గానీ చంద్రబాబులా కక్ష సాధింపు చర్యలకు దిగలేదని జగన్ పేర్కొన్నారు. సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు. ఓసిడీకి అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడటంలో సీఎం చంద్రబాబు పనితీరు స్ఫూర్తిదాయకమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 21వ డివిజన్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైసిస్ మేనేజ్మెంట్లో సీఎం చంద్రబాబు ముందు ఎవరూ సరిపోరన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు వరదలు వచ్చినా ప్రజలకు పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వరద బాధితులకు అండగా నిలిచిందని, ఆహారం, మంచినీరు పంపిణీ చేయడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు అన్ని విధాలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తిగా కృష్ణా వరదల వల్ల, అదేవిధంగా బుడమేరు వరదలకై బాధపడిన వారు, ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా చేయూతనివ్వాలా, వాళ్ళు మరలా నిలదొక్కునే అవకాశం కల్పించాలని చెప్పి గత వారం 10 రోజుల నుంచి కూడా అందరికీ భోజనాల ఏర్పాట్లో కానీ, అదేవిధంగా బట్టల పంపిణీలో కానీ, రేషన్ పంపిణీలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అధికారుల్ని ఒక్కొక్క డివిజన్కి ఒక కలెక్టర్ స్థాయి ఐఏఎస్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఒక మున్సిపల్ కమిషనర్, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ నుంచి కమిషనర్స్ని వాళ్ళ వర్కర్లు కూడా తీసుకొచ్చి ఎలాంటి వ్యాధులు కూడా ప్రబలకుండా వాటి నుండి అరికట్టడానికి చేసిన ఏర్పాట్లు కానీ, ఈ రోజున దుప్పట్లు, చీర, లుంగి, టవలు, అదేవిధంగా దోమల బారి నుంచి కాపాడుకోవడానికి కాయిల్స్, అదేవిధంగా మాస్కులు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2-3 రోజుల్లో ఎవరికైతే తడిసి సామాన్లు నష్టపోయారో వారికి పారితోషికం కూడా ఇవ్వబడదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ
మాకు చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎందుకు ఇంత కోరుకున్నారో అని దీన్ని నిజం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఆపదలో ఉంటే నేను ఎక్కడో ఉన్నాను గుండా ప్రజల్లోనే తిరుగుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల కోసమే సేవిస్తూ ఈరోజు విజయవాడలో కానీ, కృష్ణలంకలో కానీ, సింగనగర్ ప్రాంతంలో కానీ, విజయవాడ వంటంలో కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల కోసం మనతో పాటు తిరిగిన గొప్ప వ్యక్తిని మన నాయకులుగా ఎన్నుకున్నారు ప్రజలు. వారు ఎన్నుకున్నందుకు వారి కృతజ్ఞతలు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎక్కడో ఉన్న మీతో మమేకమై ప్రజల కోసం శ్రమిస్తున్నారు. మీకు అందరికీ మా కృష్ణలంక ప్రాంత ప్రజల తరపున, విజయవాడ ప్రజల తరపున మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా సార్. ఈ రోజు చూపించిన ఈ రోజు వరద బాధితులకి ఏమైతే వరద బాధితులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 7,000 మందికి బియ్యం, కందిపప్పు, పంచదారతో పాటు 19 రకాల వస్తువులను అందించే విధంగా కార్యక్రమాన్ని తలపెట్టారు. నిత్యావసర వస్తువుల ట్రాక్టర్లను విజయవాడ సీతారాంపురంలోని తమ కార్యాలయం వద్ద ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టింగ్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ చిన్ని మాట్లాడుతూ వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం తరపున అనేక కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. అనేక స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా నిలిచాయని తెలిపారు. సత్యసాయి సేవా సంస్థలు నిత్యావసర సరుకులు 7,000 మందికి పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం తరపున సత్యసాయి సేవా సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు కార్యాధ్యక్షత వాళ్లని నేడు ముంపు బాధితులకు ఈ విపత్తు నుండి గట్టెక్కారన్నారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అటువంటి వారికి ప్రభుత్వం తరపున ఎన్నో కార్యక్రమాలు చేశాం. అంతేకాకుండా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఇవాళ విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకు రావడానికి ముందుకు వస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అందులో ముఖ్యంగా సత్యసాయి సేవా ట్రస్ట్ తరపున మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో 7,000 కిట్లు, అందులో కిట్లలో కూడా మీరు చూస్తే 19 రకాల ఐటెంలు, ఒక చీర, 26 కేజీల బియ్యం, అన్నీ కూడా బ్రహ్మాండమైన క్వాలిటీతో ఉన్న వస్తువులను ఇవాళ సరఫరా చేయటం ప్రతి ఒక్క బాధితులకి చాలా రిలీఫ్ ఇచ్చే విషయం. తప్పకుండా వారికి విజయవాడ నగర ప్రజల తరపున సత్యసాయి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా మొన్న చూసాం, మొదటి రోజు మాకు సింగనగర్ ప్రాంతంలో వాళ్ళ దాన్ని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ గారు, అలాగే స్టేట్ సత్యసాయి కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి వరదల్లో మునిగిపోయిన బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చి దాదాపు 7,000 కిట్లు, 2.5 కోట్ల రూపాయలు ఖరీదు చేసే సరుకులు, చీరలు అన్నీ కూడా ఇవ్వటం అనే సంతోషం. సెంట్రల్ నియోజకవర్గంలో ఇది వాళ్ళ చేతుల మీదుగానే, వాళ్ళ సేవాదళ సభ్యుల వాలంటీర్ చేతుల మీదుగానే, అలాగే ఎక్కడికెక్కడ డివిజన్లో నాయకత్వం చేతుల మీదుగా, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా, మరి ఎమ్మెల్యేగా మాధు, మేము అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషం. దాతలు ఈ పెద్ద ఎత్తున ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి గత 9 రోజులుగా 10 రోజులుగా చేయాలన్నీ చేసాం. మార్నింగే వాటర్ ఇచ్చాం, మిల్క్ ఇచ్చాం, బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, లంచ్ ఇచ్చాం, డిన్నర్ ఇచ్చాం. అలాగే 25 కిలోల రేషను, కిలో నూనె, కిలో కందిపప్పు, కిలో పంచదార, కూరగాయలు. స్వామి తరపున ఏదైనా మన చిన్ని సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో సత్యసాయి సేవాదళ సభ్యులు దాదాపు 600 మంది ఇక్కడ చేరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన ఎంపీ అయిన చిన్ని గారు, ఎమ్మెల్యే ఉమా గారు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రోత్సహించి ఈ కార్యక్రమాలను గత 10 రోజులుగా ఇక్కడ జరిపిస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఎక్కడున్నా భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మొట్టమొదటిగా ఉండాలి సత్యసాయి సేవాదళ సభ్యులు అక్కడికి మొదలు చేరుకోవాలని చెప్పే ఒక దిశానిర్దేశం అయితే బాబా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎక్కడ ఏ విపత్తు జరిగినా మొట్టమొదటిగా సత్యసాయి సేవా సంస్థలు అక్కడ ఉండాలి, హాజరు ఉండాలి, అక్కడ తమ తగిన సేవలు అందించే ప్రయత్నం చేయాలని. వరద బాధితులకు డాక్టర్ అమ్మన్న ఆధ్వర్యంలో రిలీఫ్ కిట్లను పంపిణీ చేశారు. ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ అరుణ్ కిడ్నీ సెంటర్ అధినేత డాక్టర్ ఎన్ అమ్మన్న ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయ సామాగ్రిని అందజేశారు. అజయసింగ్ నగర్ పైపుల్ రోడ్డు సమీపంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో డాక్టర్ అమ్మన్న బృందం బుధవారం పర్యటించింది. వరద బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి
రిలీఫ్ కిట్లను అందజేశారు. కుటుంబంలోని సభ్యులందరికీ ఉపయుక్తంగా ఉండేలా ఒక చీర, పంచ, టవల్, దుప్పటితో పాటు తిరిగి ఉపయోగించుకునేందుకు వీలుపడే 20 లీటర్ల మంచినీటి క్యాన్లను పంపిణీ చేశారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన 1500 కుటుంబాలకు ఈ సామాగ్రి రిలీఫ్ కిట్లను అందజేసినట్లు డాక్టర్ అమ్మన్న ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవలే ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయన ఈ రిలీఫ్ కిట్ల గురించి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారని గుర్తు చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు తాము కృషి చేస్తున్నామని, బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేశామని తెలిపారు. రమణ నలమాటి, నేను విజయవాడలో గత 30 సంవత్సరాలుగా నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. 1980 నుండి కూడా నేను విజయవాడ పరిసరాల్లో ఉన్నా. ఏ రోజు కూడా ఇంత దారుణమైన విపత్తు ఎప్పుడు చూడలేదు. ఇంతమంది ఇల్లు మునిగిపోయి మొత్తం సర్వం కోల్పోయి 10 రోజులు నీళ్ళలోనే ఇల్లుండి అన్నీ కోల్పోవడం మా వంతుగా సొసైటీ బాధ్యతగా, మా బాధ్యతగా మేము ఆల్రెడీ గవర్నమెంట్కి ఒక 20 లక్షల వరకు CMRF ఇచ్చామండి. అది కాకుండా కూడా మొన్న ఒక 500 కిట్లు, ఈవేళ ఒక 1500 కిట్లు. ఆ కిట్లు ఏంటంటే ఒక 2 చీరలు, ఒక దుప్పటి, 2 టవల్స్, ఒక లుంగి, ఇంకా కొన్ని సబ్బులు, ఇవన్నీ కూడా కలిపి మా వంతుగా అలాగే ఒక 20 లీటర్ల వాటర్ క్యాను మా వంతుగా ఇస్తున్నామండి. ఈవేళ 1500 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం అయింది. ఇది ఏ కోసానా చాలదు, బట్ నా తరపున నేను అంతకంటే చేయగలిగిన లేక చేయడం జరిగింది. ఇలాగే అందరూ కూడా చేయగలిగిన వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి చేస్తే ఈ బాధితులందరికీ ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. గవర్నమెంట్ ఒకటే కాదు, సొసైటీగా మనం కూడా బాధ్యత తీసుకుని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కరోనా టైంలో కూడా మీరు ఇలాగే అవునండి, కరోనా టైంలో కూడా మేము మా సిద్ధార్థ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున 3 కోట్లు పోగేసి 2 గవర్నమెంట్ హాస్పిటల్లో 2 ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడి, అలానే మేము మా హాస్పిటల్ తరఫున అరుణ్ కిడ్నీ సెంటర్ తరఫున హోమ్ క్వారంటైన్ చేసాం. అంటే ఇంటి దగ్గరే కరోనా పేషెంట్లకి వైద్యం జరిగేటట్టు అప్పుడు 6000 మందికి ఇంటి దగ్గరే వైద్యం ఉచితంగా అందజేసాం. అప్పుడు కూడా దానికి కూడా మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఆ రోజుల్లో అంతమంది చనిపోతున్నప్పుడు ఆ హెల్ప్ చేయగలిగినందుకు దేవుడు మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా నేను చాలా సంతోషించాను. ఇప్పుడు కూడా ఇది చాలా వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఏకలవ్య నగర్, జోజీనగర్, ఊర్మిళ నగర్, పున్నమిఘాట్, పడవల్ రేవు తదితర ప్రాంతాలను బుధవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించి బాధితులను పరామర్శించారు. బాధితులతో ముఖాముఖి చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. వరద విపత్తు ప్రారంభమైన నాటి నుంచి నిరంతర సహాయక చర్యలను పర్యవేక్షించిన సుజనా బాధితులకు సక్రమంగా అందాయా లేదా అని తెలుసుకున్నారు. ఆహారం, వాటర్ బాటిళ్లను, పాలు నిరంతరం అందించారని బాధితులు సంతృప్తిని వ్యక్తం చేశారు. నివాసాల్లోని గృహోపకరణాలు, ఇతర సామాగ్రి పూర్తిగా పాడైపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సమన్వయంతో నష్టాలను అంచనా వేయడానికి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. చాలా మంది మాట్లాడితే తెలిసింది ఏంటంటే ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది చాలా వరకు. అంటే 10 రోజుల్లో వాళ్ళు కనుక ఉపాధి కూడా లేక ఎక్కడికి పనులు చేసుకోవడానికి వెళ్ళలేకపోయారు. అదొక నష్టం ఉంది. అవి కాక చిన్న చిరు వ్యాపారస్తులు ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ ఇట్లా అమ్మేవాళ్ళు, అది కూడా ఎన్యూమరేషన్లో రాలేదనేది ఒకటి. తర్వాత చిన్న ఎంబ్రాయిడరీ మిషన్లు అవి పాడేని అట. ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్లో ఎంతవరకు చేయగలరో అంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి పార్టీ కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అది కాకుండా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ తరఫున ఈ 10 రోజులు నిమిషం కనుక్కొని చేసాం అన్నీ. అవి కాకుండా ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ నెంబర్లు 2 ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా సమస్యలు ఆ నెంబర్లో చెబితే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం ఏం చేయగలరు, ప్రభుత్వం చేయలేని ఉంటే వేరే నేను పర్సనల్గా మాట్లాడి సొంతంగా ఫౌండేషన్ నుంచి చేయడమా, లేకపోతే వేరే ఎవరైనా CSR ఫండ్ తీసుకొని చేయడమా చేద్దాం. ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి కొంత టైం పట్టుద్ది. జనం కూడా ఓపిక పట్టుకొని మళ్ళీ జనజీవన స్రవంతిలోకి నెమ్మదిగా రావాలి. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు హీరో సాయిధరం తేజ్. ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు సాయిధరం తేజ్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. అమ్మవారి దర్శన అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఈ నేపథ్యంలో సాయిధరం తేజ్ మాట్లాడుతూ అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. అందరికీ ముందుగానే దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏలూరులో ఓ యువతి పాట పాడింది. కాగా ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన అనూష అనే యువతి నగరంలోని ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లింది. నగరంలోని శనివారపుపేట,
కాజ్వే, పవర్పేట, రైల్వే బ్రిడ్జ్ సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపింది. అనంతరం చంద్రబాబును ఉద్దేశిస్తూ తన పరిపాలన గురించి ఆమె పాట పాడారు. చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. చంద్రుడా మా చంద్రుడా నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. చంద్రుడా మా చంద్రుడా నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీ శాండ్ పోర్టల్లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ఇక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గత ప్రభుత్వం విధించిన దానికంటే 30 నుంచి 50% ఛార్జీలు పెంచాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్కు తొలి 10 కిలోమీటర్లకు 547 రూపాయల చొప్పున వసూలు చేయనున్నట్లు సమాచారం. ఏపీ ఎస్డీఎంఏ కార్యాలయంలో దాదాపు 2.5 గంటల పాటు రాష్ట్ర అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అహర్నిశలు పనిచేసిన తీరును వివరించారు అధికారులు. వరద ప్రభావిత ప్రాంత బాధితులకు 1 కోటికి పైగా ఆహార ప్యాకెట్స్, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు ఆహారం, త్రాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, క్యాండిల్స్, అగ్గిపెట్టెలు పంపిణీ చేశామని తెలియజేశారు. ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సహాయం అందించామని వెల్లడించారు. ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో జగన్కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆయన పాస్పోర్టును రెన్యువల్ చేయాలని అధికారులను ఆదేశించింది. అంతేకాదు రెన్యువల్ టైంను 5 ఏళ్లకు పొడిగిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. దీంతో జగన్ విదేశీ పర్యటనకు అడ్డు తొలగినట్లయింది. ఏపీలో అధికారం కోల్పోయాక జగన్కు అప్పటి వరకు డిప్లొమాటిక్ పాస్పోర్టు నిబంధనల మేరకు రద్దయింది. దీంతో జనరల్ పాస్పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకోగా 5 ఏళ్ల జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్లోని సిబిఐ కోర్టు ఆదేశించింది. అయితే విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ పాస్పోర్టు కాలపరిమితిని ఏడాదికి కుదించడంతో పాటు పలు షరతులు విధించింది. దీనిపై జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా 5 ఏళ్ల గడువుతో జగన్కు పాస్పోర్ట్ జారీ చేయాలని తీర్పు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి రాజీనామాకి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? మళ్లీ ప్రజల్ని తీర్పు అడుగుదామని జగన్కు కొలికపూడి సవాల్ విసిరారు. వరద బాధితుల పరామర్శకి కానీ కోమాలో ఉన్న కుటుంబ సభ్యుడు అభిషేక్ రెడ్డిని పరామర్శించడానికి తీరికలేని జగన్ జైల్లో ఉన్న నందిగం సురేష్ వద్దకు వచ్చాడంటే ప్రజలే అర్థం చేసుకోవాలని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో నాయకత్వం లేని సమయంలో, అంటే ఒక దశలో పులివెందుల వ్యవహారాలు చూస్తున్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తారు, మరి అప్పుడు పార్టీని ఎవరు నడుపుతారు అన్నప్పుడు వైఎస్ కుటుంబం మొత్తం కలిసి ఒక యువకుడిని తెర మీదకి తీసుకొచ్చింది. ఆ యువకుడి పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న అయినటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు. ఈ యువకుడు 33 సంవత్సరాల వయసున్న ఈ యువకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు, రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి. ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈ రోజు
గుంటూరు జైలుకెళ్లి నందగం సురేష్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, నీకు తమ్ముడు వరసయ్యే. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.